హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టాక్స్ ప్రోలాగ్స్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోకి వచ్చేసినాము. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, మన యూట్యూబ్ ఛానల్ ఫైనలీ మానిటైజేషన్ అయిపోయింది. ఒక చిన్న మిస్టేక్ వల్ల 8 మంత్స్ ఆగినా అనమాట నేను. ఆ మిస్టేక్ ఏందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లనే యూట్యూబ్ చాలా ఈజీ. జస్ట్ ఒక ఛానల్ పెడితే మనకు ఫాలోవర్లు వస్తా అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూడుర్రి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్సెస్ చెప్తా. ఇప్పటికి ఎగ్జాక్ట్లీ మొన్న 21st 1 ఇయర్ అయిందనమాట. అసలా పెట్టిన ఇప్పటికి 1 ఇయర్ అంటే ఆల్మోస్ట్ 4 మంత్స్‌లో అయిపోవాల్సిన మానిటైజేషన్ ఇంత టైం పట్టిందనమాట నాకు. సో, ఏంది అదే అనేది చెప్పే ముందు, నేను అందరి లెక్కనే ఏమనుకున్నా అంటే, నేనసలు ఫస్ట్ యూట్యూబ్ పెట్టాలనుకోలేదు. జస్ట్ మా ఆవిడ ఎందుకో ఒకరోజు పొద్దున్నే లేచేటప్పుడు క్రియేట్ చేస్తే, ఆ ధైర్యం చేసిన. అంటే నేనెంత స్టేజ్ ఫియర్ ఉంటదంటే నేను అసలు స్టేజ్ పైనకి పోతే లిటరల్లీ నా నోట్లోకెళ్ళి మాటెళ్ళదు. నా ఫస్ట్ వీడియోకి గూడా ఇంకా నా ఫోన్‌లో ఉంటాయన్నమాట. ఒక 100 టేకులు చేసి ఫైనల్లీ ఒక ఫైనల్ ప్రాపర్ అవుట్‌పుట్ వచ్చిందన్నమాట. ఇప్పుడు గూడా నేను ఇంకా మంచిగా చేయనీకి ట్రై చేస్తున్నా. అట్లనే 2700 మెంబర్స్ ఈ ప్రయత్నాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుర్రు. థాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ ఇట్లనే ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండుర్రి. కొత్తోళ్ళు ఎవరొచ్చినా గానీ సబ్స్క్రైబ్ చేయుర్రి. కంటెంట్ చూడుర్రి. సో థాట్ నాకన్నది కొత్తోళ్ళకి ఇట్లా ఎవడొచ్చినా వాళ్ళకి హెల్ప్ అయితది. అట్ ది సేమ్ టైమ్ ఇందాక అంటున్నా గదా! యూట్యూబ్ మా ఆవిడ పెట్టింది యాక్చువల్‌గా అయితే. ఆవిడ పెట్టిన యూట్యూబ్‌ని నేను సరే చేద్దాంలే అనుకున్నా. ఏమనుకున్నా ఫస్ట్ ఇనీషియల్‌గా యూట్యూబ్‌కి కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. మానిటైజేషన్ అంటే మనకు పైసలొచ్చే ముచ్చటనమాట. పైసలు ఎన్నొస్తాయి అన్నది తర్వాత. అసలు వాడు మనకు ఫస్ట్ పైసలియ్యాలంటే మానిటైజేషన్ అన్నది అవ్వాలనమాట. ఈ మానిటైజేషన్ అవ్వాలి అంటే మినిమమ్ గైడ్‌లైన్స్ వచ్చేసి యూట్యూబ్ నుంచి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ మెయిన్ వీడియోస్ అయితే. అండ్ షార్ట్స్‌లో నాకు తెలిసి 10,000,000 ఒక షార్ట్‌కి రీచ్ అవ్వాలో ఏదో ఉంటదనుకుంటా. షార్ట్స్‌ది నేనెప్పుడు చేయలేదు గాబట్టి చిన్న షార్ట్స్ ఇక్కడ అక్కడ చేస్తా గానీ షార్ట్స్ నేను మెయిన్ కాన్సంట్రేట్ చేయలే ఎప్పుడు. ఓన్లీ నేను కాన్సంట్రేట్ చేసిందల్లా మెయిన్ వీడియోస్ పైననమాట. ఆ మెయిన్ వీడియోస్ పైన ఒక ఛానెల్ పెట్టిన 4 మంత్స్‌కే నాకొక వీడియో నిజంగా చెప్తున్నా, జాబ్ సిట్యుయేషన్ పైన చేసిన ఒక వీడియో. అది ఎట్లా అంటే ఇక ఎందుకురా నాదందరికెందుకు చెప్పుకోవడం అని డిలీట్ చేద్దామనుకున్నా. నెక్స్ట్ డే చూస్తుంటే నంబర్స్ అన్నీ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఆ ఒక్క వీడియోతోనే నా మానిటైజేషన్ గైడ్‌లైన్స్ ఉన్న మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ వచ్చేసినాయన్నమాట. ఆ ఒక్క వీడియోతోనే అన్నీ ఫుల్‌ఫిల్ అయిపోయినాయి. ఫుల్‌ఫిల్ అయిపోయినాంక మనకి నెక్స్ట్ స్టెప్స్ మానిటైజేషన్ చేసుకోమని వచ్చేస్తదన్నమాట. ఓకే అని జెప్పి దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏందంటే, మనము గూగుల్ యాడ్‌సెన్స్ అని ఒక అకౌంట్ ఉంటది. ఆ యాడ్‌సెన్స్ అకౌంట్‌ని క్రియేట్ జేసుకోవాలి. యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక పేమెంట్ అకౌంట్ అనుకోండి. ఆ పేమెంట్ అకౌంట్‌ని మన ఛానెల్‌కి లింక్ చేయాలి. సో థట్ వీళ్ళిచ్చే యూట్యూబ్ నుంచి పేమెంట్స్ ఈ అకౌంట్‌కెళ్ళి అక్కడి నుంచి మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఈ అకౌంట్ ఏదైతే ఉందో, ఈ అకౌంట్ మేము క్రియేట్ చేసేసి సబ్మిట్ చేసినాం. నేను చేసిన వరస్ట్ మిస్టేక్ అది కూడా నాకు లక్కీగా ఎక్కడో చదివి, ఎక్కడెక్కడో చూసి, ఎన్నో వీడియోలు చూసి లాస్ట్‌కి ఏదో ఒక రెడిట్ పోస్ట్‌లో నేను చదివింది ఏంది అంటే, ఒక పర్సన్ పైన పేమెంట్ అకౌంట్ అన్నది గూగుల్ యాడ్‌సెన్స్ అప్రూవ్ చేయాలి అంటే, ఈ సో అండ్ సో పర్సన్‌కి మొత్తంలో ఒకటే అకౌంట్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 జీమెయిల్ అకౌంట్లున్నాయి. 2 జీమెయిల్ అకౌంట్‌లలో హర్షవర్ధన్ 2 బ్యాంక్ అకౌంట్‌లు సేమ్. అప్పుడు ఏం చేస్తుండంటే యూట్యూబోడు, నాట్ యూట్యూబ్ గూగులోడు, గూగుల్ యాడ్‌సెన్స్ ఇది. గూగులోడు ఏం చేస్తుండంటే, వాడు చెప్తుండనమాట. నాకు ఫస్ట్ నుంచి ఒక మెయిల్ పంపిస్తుండు. "నీకు డూప్లికేట్ అకౌంట్స్ ఉన్నయిరా బయి నువ్వు చూసుకోరా" అని. నేను ఈ మెయిన్ అకౌంట్ నాదేదైతే ఉందో నేనది పట్టించుకోవట్లేదు. నేను మళ్ళా ఈ యూట్యూబ్‌కి సెపరేట్ ఉండాలని చెప్పి యూట్యూబ్ ఈమెయిల్ నుంచి మళ్ళీ నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టినా. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే వాడు డే 1 నుంచి చెప్తుండు. "అరే! నీకిది డూప్లికేట్ అకౌంట్ ఉందిరా" ఇక్కడ నేను పెడతా పైన చూడండి. వాడు నాకెప్పుడు ఈమెయిల్ పంపిస్తాడు. ఈమెయిల్ పంపించి "నీకు డూప్లికేట్ అకౌంట్స్ ఉన్నాయిరా బయ్ నువ్వు మళ్ళా చూసుకోవాలి" అంటాడు. అరే నాయనా! ఏం డూప్లికేటో మాకేం అర్థం కావట్లే. మేమేమనుకున్నాము, ఈ జీమెయిల్ అకౌంట్ ఏదైతే మాకు వ్లాగ్స్‌ది ఉందో, అందులో మేబీ మేము 2 సార్లు క్రియేట్ చేసినట్టున్నాం అని చెప్పి, యూజువల్లీ ఒక అకౌంట్ క్లోజ్ చేసినాంక 90 డేస్ ఏమో ఆగమంటారు. ఒకసారైతే ఏకంగా 6 మంత్స్ ఆగమన్నాడు మమ్మల్ని. యూట్యూబ్ ఎప్పుడు సపోర్ట్ అన్న చాటే ఉంటది. సో, యూట్యూబ్ నుంచి గాని, జీమెయిల్ నుంచి గాని వాళ్ళకి కనెక్ట్ చేషిర్రు. కనెక్ట్ చేసినోడు ఒకడు చెప్పిందేందంటే, "నువ్వు 6 మంత్స్ ఆగాలిరా నాయనా" అన్నాడు. ఈ గ్యాప్‌లో ఏమైపోయిందంటే, నేను మధ్యలో జూషినా గూడా, ఒక లోపల ఓపిక అనేది ఎళ్ళిపోతుందనమాట. ఓపిక అంటే, నేనేదో పైసలొచ్చేస్తాయని బెట్టలే. కానీ,
ఇది అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఇంత శ్రమ చేసి అవసరమా ఇది అన్న ఒక సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయినా. అంటే పైసల కోసమే అంటే పైసల కోసం గాదు. ఒక ప్రాసెస్ అన్నది ముందుకెళ్ళట్లేదు. ఎప్పుడు మళ్ళా అది ఓపెన్ చేస్తే ఇది అవ్వట్లేదు అన్న ఒక నిరుత్సాహం అన్నమాట. కైండ్ ఆఫ్ ఒక లో అయిపోతున్నాం. ఎందుకైతున్నామో నాకు గూడా అర్థం గాట్లే. సరేలే అని చెప్పి ట్రై చేస్తున్నాము. ఆడితో చాట్ చేస్తున్నాం. వీడితో యూట్యూబ్‌లో ఎన్నో వందల వీడియోలు చూసిన. ఎవరినన్నా రీచ్ అవుదామంటే తెలిసినోళ్ళని రీచ్ అయినాము. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి డూప్లికేట్ అకౌంట్ లేదు. ఫైనల్లీ ఒకరోజు ఎందుకో రాత్రి పడుకునే ముందు రెడిట్ అనే ఒక ఆహ్, వెబ్‌సైట్ ఉంటది. అందులో ఒక ఆమె పెట్టిందనమాట. ఆమె ఏం పెట్టిందంటే, నాకు ఇట్లనే అయింది. బేసికల్లీ యూట్యూబ్‌కి మనం లింక్ చేయాలనుకున్నప్పుడు ఆ యూజర్‌కి ఒకటే ఒక యాడ్‌సెన్స్ అకౌంట్ ఉండాలి. అంటే ఈ పేమెంట్ అకౌంట్ అనేది ఉంటది. ఆ పేమెంట్ అకౌంట్ అనేది ఆ పర్సన్ పేరు మీద ఒకటుండాలి. ఆ ఒక్కటే దాన్ని లింక్ చేయాలి అన్నట్టు ఒకటుందనమాట. ఇగ నేను అప్పుడు నాకు కొంచెం ఏదో సరేలే ఇది ట్రై చేద్దాం ఇగ ఫైనల్ అని చెప్పి పొద్దున్నే లేసిన. లేసి గుడ్ బై లెక్క పాతది డిలీట్ కొట్టేసిన. డిలీట్ కొట్టేసి సేమ్ డే నా మెయిన్ జీమెయిల్ ఏదైతే ఉందో ఈ జీమెయిల్‌కి లింక్ చేసిన. నా ఇప్పుడు ఈ యూట్యూబ్‌ని లింక్ చేయంగానే మార్నింగ్ అరౌండ్ 9:30, 10:00కి చేసిన. నైట్ అరౌండ్ 12:00కి అది ఫైనల్లీ అప్రూవ్ అయింది. ఫైనల్లీ నేను జెప్తున్నా గదా! ఆ రోజు నా సంతోషం అంతా ఇంతా గాదు. ఎందుకంటే ఒక బూస్ట్ ఒస్తది. అంటే వీడియోస్ జేస్తున్నాము. రీచ్ ఎళ్ళాలి అంటే నీకు ఆ యాడ్‌సెన్స్ అయితే ఇంకా రీచ్ పెంచుతాడు. అంటే నీకు ఆల్‌మోస్ట్ నువ్వు అన్నిటికి మినిమమ్ గైడ్‌లైన్స్ అనేయి ఎళ్ళిపోతున్నావు. నీకింకా పెంచుతాడు. దాని తర్వాత బాలయ్య బాబుది బానే అయింది. రామ్ చరణ్‌ది ఈవెంట్స్ చాలా ఆటికి వ్యూస్ ఒస్తున్నాయి. కానీ నేను చేసిన ఎఫర్ట్ నాకేమి రిటర్న్ ఇయ్యట్లేదా? లేదంటే ఒక ఫీలింగ్ అది చెప్పుకోలేని ఫీలింగ్. పైసలనే గాదు. నేను నిజంగా చెప్తున్నా పైసలు గాదు. కానీ మనకి వాడేందంటే బేసికల్లీ మనల్ని ఇంకా అప్రూవ్ చేయట్లేదెందుకు? నేనేం జేసినా? నేను అన్నీ కరెక్టే ఫాలో అయినా గదా! అని ఒక కోపము, బాధ అన్నీ మిక్స్ అన్నమాట ఇగ. అట్లా 1 ఇయర్ ఆల్‌మోస్ట్ 1 ఇయర్ తర్వాత యాడ్‌సెన్స్ అన్నది అప్రూవ్ అయింది. యాడ్‌సెన్స్ అప్రూవ్ అయినంక వెంటనే మానిటైజేషన్‌కి అప్లై చేసిన. మానిటైజేషన్ వితిన్ 12 అవర్స్ అది గూడా అప్రూవ్ అయింది. ఫైనల్లీ ఊపిరి పీల్చుకున్నా. ఊపిరి మామూలుగా గాదు. ఆ మానిటైజేషన్ అది గూడా ఒక చిన్న ప్రాసెస్ అన్నమాట. వాళ్ళే రివ్యూ జేస్తారు. రివ్యూ జేసినంక వాళ్ళు అప్రూవ్ జేస్తారు. ఈ మానిటైజేషన్‌కి గూడా నేను ముందు నాది ఇది ఇది మన యాడ్‌సెన్స్ ఇది నాకు అవ్వట్లేదు అంటున్నా గదా! అప్రూవ్ అవ్వట్లేదు అంటున్నా గదా! అప్పుడు ఏం జేసినా అంటే యూజువల్లీ యూట్యూబ్‌లో మనకి కొన్ని కాపీ రైట్స్ అనేది ఉంటదన్నమాట. ఈ కాపీ రైట్స్ ఏంది అంటే మనం ఏదన్నా పాట పెట్టినా గాని, లేదంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదన్నా పాట పాడినా మనకి యూట్యూబ్ పక్కనే వచ్చేస్తది. మన వీడియో పక్కన కాపీరైట్ ఉంది. సో అండ్ సో టైమ్ దాకా ఉందని క్లియర్‌గా వస్తది. నేను యాడ్‌సెన్స్ అవ్వనప్పుడే ఇవన్నీ డిలీట్ చేసేసినా అనమాట. అంటే ఎక్కడెక్కడైతే కాపీరైట్స్ ఉన్నాయో ఆ పాటలు మ్యూట్ చేసేయడం గాని, లేదంటే ఆ పాటలు కంప్లీట్ డిలీట్ చేసేయడం గాని చేసేసిన అప్పుడే. సో మానిటైజేషన్ అన్నది నాకు దానివల్ల ఈజీ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే మానిటైజేషన్ అయిపోయినంక మనం టాక్స్ ఫార్మ్ ఒకటి ఫిల్ చేయాలి. ఆ టాక్స్ ఫార్మ్ ఫిల్ చేసినప్పుడు నాకు ఇక్కడ నేను యూఎస్‌లో ఉంటా కాబట్టి ఎస్ఎస్ఎన్ అనేది ఒకటుంటది. దాని పేరు మీద దానికి నా పేరిస్తాం గదా! అక్కడ కొంచెం ఏదో నేమ్స్ అటు ఇటు అయినాయన్నమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే అంతా అయిపోయింది. మానిటైజేషన్ ఫైనల్లీ ఆఫ్టర్ 1 ఇయర్ మొన్ననే వచ్చింది 21కి నీ యూట్యూబ్ ఫస్ట్ బర్త్‌డే అని జెప్పి. ఫస్ట్ బర్త్‌డేకి నా మానిటైజేషన్ అయిపోయింది. యాడ్‌సెన్స్ లింక్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈస్ డన్. అండ్ ఇప్పుడు నేను వీడియోస్ అన్నిటికి గూడా మానిటైజేషన్ స్టార్ట్ జేసిన. సో, ఇదనమాట ఫైనల్‌గా మన యూట్యూబ్ ఎట్లా అంటే ఒకానొక స్టేజ్‌లో నేననుకున్నా ఏముంది మన దోస్తులున్నారు గదా! వీళ్ళు ఆళ్ళు అందరూ సపోర్ట్ జేస్తారని. ఆళ్ళని తప్పనను. ఎందుకంటే నేనేం జేస్తున్నానో వాళ్ళకి తెలీదు. వాళ్ళ లైఫ్‌లో ఏమైతుందో నాకు తెలీదు. ఓకే. సో, నేనేమనుకున్నా ఓకే. నా దోస్తులో కొంతమంది, మా ఆవిడ దోస్తుల్లో కొంతమంది, మా తమ్ముడు గాడు, మా చెల్లి, మా బాబాయ్, మా పిన్ని ఈళ్ళందరూ ఉంటారు గదా! సపోర్ట్ జేస్తారు గదా! అనుకున్నా. ఫస్ట్‌లో అందరికి పంపిన సబ్‌స్క్రైబులు ఆల్‌మోస్ట్ అందరూ గొట్టిర్రు. అంతా గొట్టినంక గూడా 800 మార్క్ దగ్గర ఆగింది. మేబీ 600-800 మధ్యలో ఎక్కడో ఆగిపోయింది ఫస్ట్‌లోనే. అంటే అందరిని ఇంకా నేను ప్రమోట్ జేసుకుంటున్నా. నాకు నేనే సెల్ఫ్. ఏందంటే వాట్సాప్‌లో పంపియడం. ఆడ, ఈడ, ఆడ. ఒక్కటే ఒక మిరాకిల్ ఏమైందంటే నేను ఆల్‌మోస్ట్ డిలీట్ చేద్దాం అనుకున్న వీడియో నాకు అవర్స్ 4000 గంటలు చూడాలి. 4000 అవర్స్‌ని తీసుకొచ్చింది.
వితిన్ నో టైమ్ 1000+ సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చింది ఆ ఒక్క వీడియోని. అట్ ద సేమ్ టైమ్ మొన్న బాలయ్య బాబు వీడియో 200-300 సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చింది. ఇంకొకటి ఏదో వీడియో. సో మన దగ్గర కంటెంట్ ఉన్నా కానీ మనం ఏదైతే అనుకుంటామో అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను మస్తు 10,000 వ్యూస్ వస్తాయేమోరా అనుకుంటా. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేను ఈరోజు ఈ వీడియో అసలు అరే వస్తదేమో చూద్దాము, అసలు ఎవరైనా చూస్తారా లేదా అనుకుంటా. ఇదే రేపొద్దున నాకు ఇంకో 1000 మంది సబ్స్క్రైబర్లను తీసుకొస్తుంది. సో నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, మీ వర్క్‌ని మీరు నమ్ముర్రి. అట్ ది సేమ్ టైమ్ ఇట్లాంటి ఏదొచ్చినా గానీ నాలాగా కొంచెం పేషెన్స్‌తో ఉండుర్రి. నేను నేను చాలా పేషెంట్‌గా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఆ 6 మంత్స్ చెప్పిర్రు గదా! ఆ 6 మంత్స్‌దయితే నేను అసలు దీన్ని పట్టించుకోలేదు. ఓకే. ఇది పక్కన పెట్టేద్దాము. వ్యూస్ పక్కన మనం కంటెంట్ ఉంది గదా! కంటెంట్ ఏదో ఒకటి పోస్ట్ చేద్దాం ఉన్నాము. మనం తిరుగుతా ఉన్నాము, పోస్ట్ చేస్తా ఉన్నాము. అదే గదా మన మెయిన్ గోల్ అని జెప్పి అట్లా చేస్తూనే ఉన్నా. ఫైనల్లీ అయినాంక ఈ కిక్కే వేరప్పా! ఇంకా దీని తర్వాత ఇంకా చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. కానీ ఫస్ట్ ఈ పార్ట్ అయిపోయింది గదా! అట్ ది సేమ్ టైమ్ మనం గ్రోత్ అనేది మినిమమ్ వస్తుంది. ఇప్పుడు నేను నిన్న వీడియోకి 2000 మంది ప్లీజ్ రండి అన్నా. 2000 మంది ఇప్పుడు 2700 సబ్స్క్రైబర్‌లో ఉన్నాం మనం. ఇట్స్ నాట్ ఎ జోక్. నేను రియల్లీ థాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టింగ్ మీ. ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండుర్రి. ఈ వీడియో పెట్టింది ఎందుకు అంటే నాలాగా ఎవడన్నా ఈ యాడ్‌సెన్స్‌ని లింక్ చేసేటప్పుడు వాళ్ళకి డూప్లికేట్ అకౌంట్ అని వస్తే ఏం చేయాలి అంటే ఇదే చేయాలి. నాకైందైతే మెయిన్ కాన్సెప్ట్ ఇది. డూప్లికేట్ అకౌంట్ ఇక్కడ పెడతా మీకు ఏందన్నది క్లియర్‌గా చెప్పిండు వాడు. డూప్లికేట్ అకౌంట్స్ ఉన్నాయిరా నీకు అని. అందులో నేనేమనుకున్నా ఒకే అకౌంట్‌లోనే అంటే ఒక జీమెయిల్‌లోనే 2 చేసినానేమో ఒకటి డిలీట్ చేసి మళ్ళీ రీఓపెన్ చేద్దాం కొత్తదనుకున్నా. కాదు. హర్ష అనే పేరు పైన ఒకటే పేమెంట్ అకౌంట్ ఉంది. అది ఫస్టే ఎప్పుడో క్రియేట్ అయిపోయింది. ఆ పేమెంట్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన దాన్నే లింక్ చేయి నువ్వు. అంతేగాని ఇంకొకటి మళ్ళా కొత్తది క్రియేట్ చేసి ఇది క్లాష్ చేయకు నువ్వు అని క్లియర్‌గా చెప్పిండు. అదే ఫైనల్లీ చేసిన. నాకైతే యాడ్‌సెన్స్ లింకప్ అట్లా వర్కౌట్ అయింది. మీ ఎవరికన్నా కావాలి అన్నా గూడా ఇదే చేయండి. ఇది కంపల్సరీ వర్క్ అయితది. మీరు జస్ట్ చూసుకోండి. నిజంగా వేరే దగ్గర ఏమన్నా మీకు ఆల్రెడీ అకౌంట్స్ ఉంటే ఆ అకౌంట్స్‌లో చూసుకొని మీకిది ఒకవేళ డూప్లికేట్ అని అనిపిస్తే మెయిన్‌ది ఒకటి పెట్టుకోర్రి. మిగతాయి క్లోజ్ చేయుర్రి. ఎందుకంటే మీకెక్కడున్నా గానీ ఈ అకౌంట్‌కి మార్చుకోవచ్చు. సో, మెయిన్ అకౌంట్‌కి అన్నీ మార్చుకునే స్కోప్ ఉంది గాబట్టి కంపల్సరీ ఈ మెయిన్ అకౌంట్‌ని ఒకటే ఉంచి మిగతాయి డిలీట్ జేసి యాడ్‌సెన్స్ లింక్ చేయండి. అప్పుడు కంపల్సరీ అయిపోతది. వితిన్ ఎ డే అయిపోయింది నాకు. వితిన్ ఎ డే. నేను చెప్తున్నా గదా! అది ఒకవేళ ముందయ్యుంటే నాకెప్పుడో మానిటైజేషన్ అయ్యేది. ఈ మానిటైజేషన్ అయిపోయి ఇంకా అసలు ఊపొచ్చేస్తదనమాట. అది అవ్వకపోతే కొంచెం లో అయినా. ఓకే. ఇంత కష్టపడ్డాం, ఇంత తిరిగినాం, ఇంత చేసినాం. ఇయన్నీ చేస్తా ఉన్నాం. కానీ మనకి రిజల్ట్ ఏం రాట్లేదెందుకు? నేనేదో ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్‌లా అన్నట్టే ఉందనమాట. బట్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ వర్క్డ్ ఔట్. మీకు గూడా అదే చెప్తున్నా. నాకైనది నాకు మెయిన్ నేను చాలా చూసిన వీడియోలు ఎక్కడ నాకిది కనపడలేదు. అందుకే ఈ వీడియోలో చెప్దామని చెప్తున్నా. అట్ ది సేమ్ టైమ్ థాంక్ యూ. మళ్ళీ ఇంకోసారి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళందరికీ థాంక్ యూ. అట్లనే ఫస్ట్ టైమ్ ఎవరన్నా వచ్చినా గానీ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ నా కంటెంట్‌ని వాచ్ చేయండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. చలో థాంక్ యూ. బాయ్.